అందరికి నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు జూనియస్ గ్లోబల్. నేను గణేష్. ఆఫీస్ లోనే డీజీపీ రాసలీలలు. కర్ణాటకలో కలకలం రేపుతున్న వీడియో. సీఎం సీరియస్, మార్పింగ్ చేశారన్న డీజీపీ రామచంద్రరావు. ఆహా, ఏకంగా ఆఫీస్ లోనే దుకాణం ఏర్పాటు చేసిండు. ఏ విధంగా అంటే రసిక రాజా ప్రొడక్షన్ నెంబర్ 3 ఏర్పాటు చేసి షిఫ్ట్లు వేసిండట. వాళ్ళకు డ్యూటీలు పొద్దున షిఫ్ట్, మధ్యాహ్నం షిఫ్ట్, సాయంత్రం షిఫ్ట్. ఈ 3 షిఫ్ట్ల వారిగా ముగ్గురితోటి రసిక రాజా ప్రొడక్షన్ నెంబర్ 3 అనే ఒక కాన్సెప్ట్ తోటి డీజీపీ ఆఫీస్ లో దుకాణం ఏర్పాటు చేసి పోయిన రాసల్ నీళ్ళలో ఆడుతున్నాడట. కొంచెం అన్న సిగ్గు శరం ఉండాలి డీజీపీ గారు, మీకు సిగ్గు శరం ఉండాలి. ఒక బాధ్యతగా డీజీపీ స్థాయిలో ఉండి పోలీస్ ప్రొటెక్షన్ కు బాస్ అయి ఉండి కింది స్థాయి అధికారి ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని మందలించాల్సి పోయి నువ్వు ఏకంగా ఆఫీస్ లోనే రాసలీల ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినావు అంటే నువ్వు ఎంతటి ఘనకార్యునివి. మరి ఈ వయసులో నీకు కామం అంతగానో మెరిగిపోయిందా? నువ్వు ఏదైనా వేసుకున్నట్టు ఉంటే ఇళ్లలో పోయి వేసుకోపోయినావు అయ్యా, నీ ఇంటికి పోయి వేసుకోపోయినావు. ఏకంగా డైరెక్ట్ డీజీపీ ఆఫీస్ లో అంటే చూడిగా నీ పర్సనల్ ఆఫీస్ లోనే పెట్టినావు అంటే ఇక చూడు ఎట్లున్నదో. ఈయన కామం ఎట్లున్నదో చూడు. అంటారు కదా, కామం తురాణం నా లజ్జ ఏమంటారు అయ్యా. నేను చెప్పొద్దు కానీ దయచేసి 18+ వాళ్ళు చూడండి, ఎవరు సీరియస్ తీసుకోవద్దు. కర్ణాటక డీజీపీ స్థాయి ఐపీఎస్ అధికారి ప్రభుత్వ కార్యాలయంలోనే రాసలీల వీడియో కలకలం రేపింది. బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయిన నటి రన్యారావు తండ్రి రామచంద్రరావు తన ఆఫీస్ లోనే ఒక మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. సదరు మహిళను కౌగులించుకుంటూ ముద్దులు పెడుతుండగా రామచంద్రరావు ఆ వీడియోలో కనిపించారు. దీంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. పలుమార్లు ఆ యువతి ఇలా డీజీపీ ఆఫీస్ కు వచ్చి ఆయనతో సన్నిహితంగా ఉండడాన్ని సీసీటీవీలో రికార్డ్ అయినట్టు తెలుస్తుంది. ఆమెను బలవంతం చేసినట్టు కనిపించినప్పటికీ ప్రభుత్వ ఆఫీస్ లో డ్యూటీ టైంలో డీజీపీ స్థాయి అధికారి ఇలా ప్రవర్తించడం విమర్శలకు దారితీసింది. ఈ విషయం సీఎం వరకు వెళ్ళగా సిద్ధరామయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. వెంటనే పూర్తి వివరాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారట. ఈ ఆరోపణలు డీజీపీ రామచంద్రరావు ఖండించారు. వీడియో మార్పింగ్ ద్వారా చేసిందని, తనను టార్గెట్ చేసేందుకే ఇలాంటి వీడియోలు వైరల్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ వీడియో చూసి తామంతా షాక్ అయ్యామని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అబ్బచ్చా, ఎందుకు ఇదంతా కప్పిపుచ్చుకోవడానికి చెప్పడం ముచ్చట? ఇదంతా కప్పిపుచ్చుకోవడానికే. ఇలా డైరెక్ట్ గా నీ ఫోటో కనబడుతుంది, ముఖం కనబడుతుంది, ముగ్గురితో వీడియోలు కనబడుతున్నాయి, సీసీ కెమెరాకి సంబంధించిన డేట్ టైం అన్ని కనబడుతున్నాయి. అవన్నీ కనబడటానికి కూడా మార్పింగ్ చేసుడైంది. ఇంకా మార్పింగ్ ఏం కనబడుతుంది? నీ ముఖం కనబడబట్టే, నీ లీలా రాణి కనబడబట్టే, అన్ని కనబడ్డాక మార్పింగ్ చేసినట్టు కనబడుతుంది. ఇది తప్పించుకోవడానికే, పక్కా తప్పించుకోవడానికే. ఇప్పుడు సరే మార్పింగ్ చేసిన అంటున్నావు కదా, సరే నువ్వు రసిక రాజా ప్రొడక్షన్ నెంబర్ 3 కాదు, వదిలే. ఆ రోజు సీసీ కెమెరాలు నీ ఆఫీసులో ఉంటాయి కదా, ఆ సీసీ కెమెరాలు బయట పెట్టుర్రి. ఆ సీసీ కెమెరాలు బయట పెడితే నువ్వు రసిక రాజావా, లా అండ్ ఆర్డర్ రాజావా తెలుస్తుంది కదా, అది బయట పెట్టు. కొంచెమన్నా సిగ్గు లేదు. ఒక బాధ్యత గల ఆఫీసర్ అయి ఉండి ఆఫీస్లో ఏకంగా దుకాణం ఏర్పాటు చేసినామంటే ఇది నిజంగా మెదడు తలకాయలో లేదు, మొఖాల్లో జారినట్టున్నది. నీకంటే కానిస్టేబుల్ నయం. ఎస్, పక్క నీ స్థాయి కంటే కానిస్టేబుల్ స్థాయి నయం. అన్నిటికీ తట్టుకొని అన్నిటిగా డ్యూటీ విషయంలో ఏ విషయంలోనే కరెక్ట్గా ఉంటాడు. నీ పై స్థాయి అధికారులే నిజం చెప్పాలంటే పెద్ద బొక్కగాళ్ళు తప్ప కింది స్థాయి అధికారులే బెస్ట్ నీకంటే. ఇక దీన్ని మార్పింగ్ చేసిన అని చెప్తున్నాడట. మార్పింగ్ చేసి నా మీద కావాలని రుద్దుతున్నారు అని అంటున్నాడు. మనమైతే మూతులే నాకలే కానీ ఎవరో నీ ఫోటో తీసుకొచ్చి నిన్ను అలా కూర్చోబెట్టి నిన్ను ఆడ కూర్చోబెట్టి ఆమెను రప్పించి ఆడ బొమ్మలెక్క తయారు చేసి ఆడిస్తున్నారు కావచ్చు. అంతేనా? నీకు నిజంగా వేస్ట్, నీ బతికే వేస్ట్. ఇక నువ్వు ఉండి వేస్ట్. లా అండ్ ఆర్డర్ ను పక్కన పెట్టి రసికంలో మునిగినావంటే ఇక నువ్వు ఇక్కడ ఉండాల్సినవి కాదు, నువ్వు ఎక్కడికో పోవాలి. యాక్చువల్గా దీని మీద ట్రిబ్యునల్ కూడా రియాక్షన్ అవ్వాలి, ట్రిబ్యునల్లో సస్పెన్షన్ చేయాలి.